జనరల్‌గా పెళ్ళిళ్ళలో చేసే సాంబారు ఎప్పుడైనా టేస్ట్ చేసారా? అందరం చేసుంటాం గదా! కానీ ఏదో తెలియని టేస్ట్ అయితే వస్తది. అది ఇంట్లో చేసుకున్నటువంటి సాంబార్‌లాగా అనిపించదు. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తది. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. కదా! ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడు వీడియో తీశాను. వాళ్ళెలా చేస్తున్నారు, ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే చూపిస్తున్నారు. జనరల్‌గా వాళ్ళైతే మనం ఫస్ట్ పోపేసుకుంటాం గదా! కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఏస్తాము వెజిటబుల్స్‌కి. కానీ వీళ్ళైతే కొంచెం లైట్‌గా చాలా తక్కువ ఆయిల్ ఏశారు. అండ్ తర్వాత పోపు దినుసులేసేసి, ఈ వెజిటబుల్స్ అన్నీ ఏసేసి, అవన్నీ మగ్గేటప్పుడే ఒకేసారి ఉప్పు, అదేవిధంగా ఒక బెల్లం ఏశారు. జాగరీ గూడా అప్పుడే యాడ్ చేసేసి, మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి, వాళ్ళు మూత పెట్టి మగ్గబెట్టారు. సో, ఇక్కడ చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చేశారండి. ద టేస్ట్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది సాంబార్. జనరల్‌గా ఎక్కడికెళ్ళినా గూడా నేనైతే సాంబార్ అసలు తినను. ఎలా చేస్తారు ఏంటా అని అనిపిచ్చి, ఇక్కడ నేను చూసినాక సాంబార్ అయితే మాత్రం మంచి టేస్ట్ అనిపిచ్చేసింది. సో, ఇలా చేద్దాము అని చెప్పేసి వీళ్ళు ఎలా అయితే చేశారో అలానే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చిందనమాట ఇంట్లో చేసినప్పుడు గూడా. అందరూ కూడా చాలా బాగొచ్చింది. సేమ్ అక్కడ అన్నవాళ్ళు చేసినట్టే చేసేసారు. మీరు గూడా సాంబార్ మాత్రం ఎక్సలెంట్‌గుంది అని చెప్పారు. మీకు నచ్చిందా నేను చూపిస్తున్నటువంటి వీడియో? మీకు నచ్చితే కొంచెం మా ఛానల్‌కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్‌కి సపోర్ట్ చేయాలి. సరేనా? ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.